బీఆర్ఎస్ నేతలపైన ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపైన ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు ఏలేటి మాధవరం, కృష్ణారావుకు లీగల్ నోటీసులు పంపించనున్నట్లు చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత వెంటనే తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను చేసిన ఆరోపణలకు దమ్ముంటే సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ప్రభుత్వం నుంచి తాను ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదన్నారు కవిత. కొన్ని గుంటనక్కలు తనపై ఎదురుదాడి చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను నిజామాబాద్ కు పరిమితమయ్యానని కవిత చెప్పారు. తనను బీఆర్ఎస్ నుంచి వెళ్లగొట్టారని, ఇంకా మీ కళ్లు చల్లబడలేదా అంటూ ప్రశ్నించారు. హెల్త్ పాలసీకి కిటికీలు తెరిచింది బీఆర్ఎస్ హయాంలోనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఊరుకుంటుంటే తమాషాలు చేస్తున్నారు. మీరు వెకిలి ప్రయత్నాలు మానుకోండి. నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ముంటే, సిగ్గుంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండాలనుకుంటే జవాబు చెప్పండి. అంతేగాని నా మీద మొరిగేటటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏది పడుతుంది మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోవద్దు. నేనేం తప్పు చేయలేదు. టీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ₹1 కూడా లాభం పొందలేదు. మీరు చేసినటువంటి అక్రమాలన్నీ నా మీద ఆపాదిద్దామని చూసుకుంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. అంటే ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమి కింద మార్చుకోవచ్చు అని చెప్పింది. మరి ఇది ఎట్లా వచ్చింది? ఏంది ఇది? ఎందుకు ఇచ్చారు ఎలక్షన్ కన్నా 2 రోజుల ముందు? ఏం లావాదేవీలు జరిగినాయి? దీంట్లో కృష్ణారావు గారి పాత్ర ఏంది? ఈ వ్యాపారం చేసే వ్యక్తిని సుట్టమట కదా. ఏంది? దీనికి నాకు సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు చెప్తారా? బీఆర్ఎస్ పార్టీ చెప్తుందా? కృష్ణారావు గారు చెప్తారా? దీనికి సమాధానం చెప్పాలి. ఎట్లా ఇస్తారు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్? ఈ ల్యాండ్తో మాకు సంబంధమే లేదు. 5 ఎకరాలకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ వస్తుంది. నిన్నగాక మొన్న 6 ఎకరాలకు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే ల్యాండ్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది. అంటే బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసిన వ్యాపారవేత్తల్ని యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆ మొత్తం 71 ఎకరాలు కట్టినటువంటి ప్రణీత్ బిల్డర్కే ఈ ఉస్మాన్ కుంట చెరువు డెవలప్మెంట్కి ఇచ్చింది. ఇస్తే ఆయన ఏం చేసిండు? దాన్ని డెవలప్ చేసి ఊరోళ్ళకి ఇవ్వకుండా డెవలప్ చేసి అందులో 4 ఎకరాలు మింగి ఆ 4 ఎకరాలలో 8 విల్లాలు కట్టి చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టి జనంకి అవకాశం లేకుండా వేసారు. అంటే నీకు డెవలప్మెంట్ కనిస్తే నువ్వు మింగేసినావు. అందులో నీ కొడుకే డైరెక్టర్ ఉన్నాడు కృష్ణారావు గారు. మరి సమాధానం ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు నాకు అర్థం కాదు. ఏదో నిన్నటి నుంచి తమాషా చేస్తున్నట్టు జాగృతలు దాడి చేస్తారు, గీడి చేస్తారని. మాకు అట్లాంటి ఆలోచన ఏం లేదు. మేము మీ మీద దాడి చేసేంత పెద్ద వ్యక్తి మీరు కాదు. ఫస్ట్ థింగ్ వదిలేసేయండి. మీ మీద దాడి చేసే అవసరమే లేదు. మీ వెనుకో గుంట నక్కుంది చూసినావా? వాళ్ళని మాత్రం వదిలిపెట్టండి.